వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ. ఈరోజు దేవుడు మనల్ని దీవించి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సుదినాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. దేవుడు చేసిన ప్రతి మేలుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి ప్రభునామంలో కోరుతున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో అనేకులకు లేని ఆధిక్యత మనకు అనుగ్రహించారు. దేవుని వైపు చూడడానికి, దైవవాక్యం వినడానికి, దేవుని చేత మనం ఆశీర్వదింపబడడానికి, దేవుడు మనకున్నటువంటి ప్రతి సమస్యను దూరం చేయడానికి మనం ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ప్రతి అవసరం కొరకు దేవుడు మనల్ని దీవిస్తున్నాడని నమ్ముతున్నాం. ఈ దినం ఆ రీతిగా వివాహ దినాలు, జన్మదినాలు ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మన అందరినీ దీవించాలని ఆశా ప్రార్థన. అనారోగ్యంగా ఉన్నవాడి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం వాక్యంలోనికి వెళ్ళడానికి మునుపు దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన ప్రతి మేలు కొరకు మనల్ని బ్రతికించినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి సహాయం చేయనైనా. నన్ను రక్షించి కాపాడిన దేవా, ఆ రీతిగా మా అందరిని రక్షించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి యొక్క సమయం కొరకు వందనాలు. ఇదో ప్రభా, అనేక దూర ప్రాంతాల నుండి కూడా వింటున్నటువంటి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఇది నేను తండ్రి లైవ్లో వింటున్నటువంటి వాళ్ళందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది అవకాశం లేకుండా ఉన్నవారి కొరకు కృప, ఈ యాప్ రీచ్ కాని చోట్లకెల్లా మీ యొక్క సన్నిధి వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా ప్రభా, మాతో కలిసి మిమ్మల్ని స్తుతించుతున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆపదలో, అనారోగ్యంలో, కీడులో, దారిద్రతలో ఉన్న వారందరి కొరకు, హాస్పిటల్లో మరణశయ్య పైన ఉన్నవారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క దైవికమైనటువంటి హస్తం చాపి వారిని, మమ్మల్ని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని అయ్యా మీరు కాపాడి కనికరించమని వేడుకుంటున్నాం. ఈ కరోనా వైరస్ నుంచి ప్రభా అందరికీ విడుదల అనుగ్రహించండి. ఆయన మీ మాటకు తిరుగులేదు. అట్టి జీవవాక్యమును ప్రభా మా అందరి హృదయాల్లో అది భద్రపరచుకోవడానికి, దానికి కొరకు ప్రభా మేము మీకు ఆరాధన చేయుచుండగా సహాయం చేయండి. ప్రతి విధమైనటువంటి అనారోగ్య కీడులన్నిటిని గద్దిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవా మీరు నింపండి. మీ మాట వారికి జీవమును, ఊపిరిని సమస్తము దయచేయనట్లు ఆశీర్వదించమని ఈ యొక్క సమయం అంతటిని మీ చేతికి సమర్పిస్తూ దీవించమని యేసు కృపగల నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ దినం దేవుడు మనకి చేసిన మేళ్ళన్నింటి కొరకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత అనేటువంటి అంశం. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి దేవుడు మనల్ని రీతిగా ఉంచాడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుండి చదివినటువంటి భాగంలో ఉన్నటువంటి మాటల్ని మరొకసారి మనం చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, సమరయ గలిలయ మధ్య వెళ్తూ ఉన్నాడు యేసు ప్రభు. సమరయులకి గలిలయ వాళ్ళిద్దరి మధ్యలో వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఒకేసారి వచ్చేసారు. ఆ యొక్క ఊరు బయట ఉండేవాళ్ళు ఆ కాలంలో కనుక ఎవరు దగ్గరకు రావద్దు అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ అడుగులను కూడా శుభ్రం చేసేటట్లు వెనకాల ఒక చీపురు లాంటిది పెట్టుకునేవాళ్ళు. కనుక వాళ్ళ ఉమ్మి కూడా పడకుండా ఒక ముంతలా కట్టుకునేటువంటి ఆ పరిస్థితిలో, ఊరు బయట ఉండేటువంటి పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు దారిన వెళ్తున్నాడు. ఆ సమరయ గలిలయ మధ్యలో వెళ్తున్నాడు. ఆ సమరయుల్లో ఒకడు అందులో కుష్ఠుగా ఉన్నాడు. కనుక అలాంటి పరిస్థితిలో వెళ్తుండగా యేసు ప్రభును వాళ్ళు చూశారు. వాళ్ళు 10 మంది అక్కడ ఉన్నట్లు దైవవాక్యం చెప్తుంది. 12వ వచనం, ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభా మమ్ము కనికరించమని
కేకలు వేసిరి. 10 మంది వేసినటువంటి కేకలు, ఒకరి తర్వాత ఒకడు, ఒకేసారి ఒక్కొక్కరు అందరూ కలిసి కేకలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభా మమ్మల్ని కనికరించు అని కేకలు వేస్తున్నారు. ఆ కుష్ఠరోగం కలిగిన 10 మంది కూడా ఆయనను కేకలు వేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన మమ్మల్ని స్వస్థపరచాలి అనేటువంటి ఆ యొక్క సమయాన్ని దేవుడి దగ్గర వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. 10 మంది. చాలాసార్లు అనేకులు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో వారికి కావాల్సిన అవసరం ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. దేవుడు కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, స్వస్థత ఇస్తాడు. అయితే దేవుని సన్నిధిని మరి తర్వాత నిర్లక్ష్యం చేసేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట 13వ వచనం, యేసు ప్రభా మమ్ము కనికరించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. ఆ రోజు గ్రామాల్లోకి వెళ్ళాలంటే యాజకులకు కనపరుచుకోవాలి. యాజకులు సరే ఈయన ఆరోగ్యం బాగుంది అని అనుకుంటే ఆయన ఊర్లో ఉండడానికి పంపిస్తారు. కనుక యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు, మీరు వెళ్ళి మీ యొక్క దేహం యాజకులకు కనపరుచుకోమని చెప్పాడు. వారు వెలుచుండగా, వారు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒకడు శుద్ధుడైపోయాడు. తర్వాత అందరూ కూడా శుద్ధులైపోయారు. కనుక ఆ ఒక్కడు బాగుపడినటువంటి వ్యక్తి రిటర్న్ వచ్చాడు యేసు ప్రభువుకు, మళ్ళీ వచ్చినట్లు ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నది. కనుక ఇక్కడ వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచాను. 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో, గొప్ప శబ్దం, ఎవడు ఆపనంత శబ్దాలతో. మొదటి శబ్దం ఏంటంటే అయ్యా మమ్మల్ని కనికరించు అని కేకలు పెట్టారు, మమ్మల్ని స్వస్థపరచు అని కేకలు పెట్టారు. కానీ ఆ 10 మంది వెళ్తుండగా 10 మంది కూడా శుద్ధులైపోయారు. అందులో ఒకడు తనకు స్వస్థత కలగడం చూసి మరి గొప్పగా కేకలు వేస్తున్నాడు, మరి గొప్పగా గంతులు వేస్తున్నాడు, మరి గొప్పగా ఆరాధిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడుతూ ఉన్నాడు, సాగిల పడుతూ ఉన్నాడు, నమస్కారం చేస్తున్నాడు, పాదాలను ముట్టుకుంటూ ఆయన స్వస్థత పొందిన విధానాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నాడు 16వ వచనం, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. కనుక ఆ స్వస్థత పొందిన వాడు సమరయుడు. ఆ సమరయుడు అంటరాని వాడు అనుకునేటువంటి వ్యక్తి వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పడి ఆయనను వేడుకుంటున్నాడు, కృతజ్ఞత చెప్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. నేను గతంలో పుష్టిగా ఉంటుంది, ప్రభు నన్ను ముట్టాడు, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నేను వెళుతుండగా స్వస్థత పొందాను అని వెనక్కి వచ్చి ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయన ఘనపరచడం, ఆయన కృతజ్ఞతలు చెప్పడం. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు కనబడుతుంది. 10 మంది స్వస్థత పొందితే ఒక్కడు రిటర్న్ వచ్చాడు. అతడు కూడా సమరయుడు, ఎన్నికలేనటువంటి వ్యక్తిగా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా దూరంగా పెట్టేటువంటి వ్యక్తి. అలా అంటే పరిస్థితిలో యేసు ప్రభు అతన్ని ప్రశ్నిస్తున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? కనుక ఎంతమంది స్వస్థత పొందారో అందరూ రావాలి, అందరూ కృతజ్ఞత చెప్పాలి, అందరూ దేవునికి వందనాలు తెలియజేయాలి. కానీ స్వస్థత పొందినటువంటి ఒకే ఒక్కడు 10 మందిలో వచ్చి దేవుని మహిమపరుస్తూ గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల దగ్గర ఆయనను నమస్కరిస్తూ సాగిలపడుతున్నటువంటి వ్యక్తిని చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా చాలామంది స్వస్థతలు పొందుతున్నారు. అవసరం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయమని కోరుతుంటారు. ప్రార్థన చేసిన తర్వాత మేలు పొందిన తర్వాత వెనక్కి వెళ్ళేటువంటి వ్యక్తులు ఈ 9 మంది అలాగే ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నాం. ఆ 9 శుద్ధులైరి, ఆ 10 మంది శుద్ధులైరి కారా,
ఆ తొమ్మండుగురు ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభు. కనుక ఒక్కడే వెనక్కి వచ్చాడు, ఒకడే దేవుని ఘనపరుస్తున్నాడు, ఒకడే దేవుని మాయంపరుస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర దొర్లి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, కృతజ్ఞత అని చెప్పడం అనేది మానవుడికి ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం. దేవుడు చేసిన మేళ్ళకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము, కానీ కృతజ్ఞతా భావంతో ఆయన సన్నిధికి రావాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక సమరయుడు, కనుక ఇంకొక వ్యక్తిని చూస్తాం, చాలా గొప్ప వ్యక్తి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని యొక్క కృపలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను. ఈ నయమాను అయినటువంటి వ్యక్తి సిరియా దేశం అంతటికి సైన్యాధిపతిగా మనకు కనబడుతున్నాడు. సైన్యం అంతటిని కూడా గొప్పగా నడిపించగలిగిన జ్ఞానం కలిగి, సామర్థ్యం కలిగి, అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆ సిరియా దేశం అంతటికి కూడా సైన్యాన్ని అంతటిని కూడా ఏలేటువంటి వ్యక్తి సైన్యాధిపతి. కానీ సైన్యాధిపతి పేరు గొప్పగా ఉన్నది, అయితే ఆయన శరీరంలో కుష్టున్నట్లు దేవుని వాక్యం చెప్తున్నది. ఎవరితో కూడా చేయి కలిపే పరిస్థితి లేదు, కలిసి భోజనం చేసే పరిస్థితి లేదు, తన ఒక్కడే ఒంటరిగా అయిపోయినట్లు. అయితే ఆయన జ్ఞానాన్ని బట్టి ఆ దేశం వాళ్ళు ఆయనను గొప్పగా చూడడం తప్ప ఆయనతో కలిసి భోజనం చేసే వాళ్ళు కనబడినటువంటి పరిస్థితి. ఎంతో చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. ఇంట్లో కూడా అలాంటి పరిస్థితే, బయటికి వెళ్ళినా అలాంటి పరిస్థితే. పేరు గొప్పగా ఉండొచ్చేమో కానీ ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క రోగాన్ని బట్టి అందరూ దూరం నుండే ఆయనకు నమస్తే చెప్తున్నట్లు కనబడుతుంది. కనుక అలాంటి పరిస్థితికి వచ్చేసరికి ఈ సిరియా ప్రజలు ఆల్రెడీ ఇస్రాయేలును జయించినటువంటి వ్యక్తులు కనుక ఆ సిరియా రాజు ఈ యొక్క ఇస్రాయేల్ దేశపు రాజుకు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు 15వ అధ్యాయంలో. ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏంటంటే, నా దగ్గర ఉన్నటువంటి నయమానును కుష్ఠరోగం మీరు బాగు చేయాలి అని చెప్పి. అది వరకు జయించాడు కనుక ఆ యొక్క ఇస్రాయేల్ దేశంలో ఒక చిన్నదానిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఆ నయమాన ఇంట్లో ఆ బిడ్డను పెంచుతున్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ నయమాన ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇస్రాయేల్ దేశం చిన్నది ప్రతిదినం తన యజమానురాలికి చెప్తూ వచ్చింది, నా ఏలినవాడైనటువంటి నయమాను ఇంత గొప్ప వ్యక్తి ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి మా సేవకుడి దగ్గరికి వెళ్తే, ప్రవక్త దగ్గరికి వెళ్తే తప్పకుండా బాగవుతాడు అని చెప్పి పదే పదే చెప్పడం వలన ఆమె కూడా ఆ యొక్క నయమానుకు చెప్పడం జరిగింది. నయమాను వచ్చి రాజుకు చెప్పాడు, అయ్యా ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర కనుక వెళ్తే నేను బాగవుతానంట అని చెప్పాడు. కనుక ఆ దేశము ఈ దేశము మధ్యలో ముందే యుద్ధ వాతావరణం ఉన్నది కనుక మరొకసారి యుద్ధం ఎలా చేయాలో దాని గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ దైవాక్యంలో చూస్తున్నాం. కనుక ఒకరి కుష్ఠరోగం కొరకు దేశంలో పెద్ద అల్లకల్లోల పరిస్థితి వచ్చేటట్లు దైవాక్యంలో చూస్తున్నాం. 2వ రాజుల 5వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మాటలు 6వ వచనంలో 5వ వచనం, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజుకు దూత చేత పత్రికను పంపించదనని ఆజ్ఞయించను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజుకు పత్రికను అప్పగించను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడనా, ఒకరికి కలిగిన కుష్ఠరోగం మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. కనుక రాజు ఆ సంగతి విని ఆ యొక్క బంగారం అవన్నీ కూడా పంపిస్తూ ఆ ఒక ఉత్తరం రాస్తున్నాడు, ఈయనకున్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగం తొలగించేయాలి. యాక్చువల్గా వెళ్ళాల్సింది సేవకుడి దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రవక్తను వదిలి ఒక రాజు దగ్గరికి వెళ్తే రాజు వెళ్ళి ప్రవక్తను ఆశ్రయించాలి. కానీ ఇదివరకే
జయించినటువంటి కారణంగా ఆ ఉత్తరం చదివిన వెంటనే ఆ ఇశ్రాయేలు రాజు తన వస్త్రాలను చింపుకోవడం మొదలుపెట్టాడు, తను ఏడవడం మొదలుపెట్టాడు. ఒకడికి కుష్ఠరోగం బాగా చేయడానికి, ఒకరిని బ్రతికించడానికి, ఒకరిని జీవం ఇవ్వడానికి నేను ఏంటి అని అనుకుంటున్నట్లు ఇక్కడ దేవుని వాక్యం, ఒకరికి కలిగిన కుష్ఠరోగము మాన్పుటకు నా యొద్దకు అతడు పంపుట ఎలా, నాతో కలహమున కారణం అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరే ఆలోచించండి అని చెప్పి దేశంలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎవరి దగ్గరికి వెళ్తే మన రోగం బాగవుతుందో అది చూసుకోవాలి, ఎవరిని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడో అది చూసుకోవాలి. కనుక గౌరవం ఉన్నదని చెప్పి, లేకపోతే పలుకుబడి ఉందని చెప్పి, ఏలుబడి ఉన్నదని చెప్పి, ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఆ యొక్క పెద్దల దగ్గరికి వెళ్తే ఏమీ కాదు. పరోక్షంగా జరిగేది ఏంటంటే యుద్ధ వాతావరణం ఆ దేశానికి ఈ దేశానికి ముందే పడదు. కనుక ఆ భయం ఇంకా వెళ్ళిపోక మునిపే ఇశ్రాయేలు రాజుకు మరొక ఉత్తరం రాసి ఇతన్ని బాగు చేయాలి అంటే, ఒకరిని బాగు చేయడానికి, ఒకరిని బ్రతికించడానికి నేను ఏమైతాను అని అనుకొని తను వస్త్రాలు చింపుకొని కలహానికి కారణం ఎట్లా వెతుకుతున్నాడో చూడండి అని చెప్పి పెద్దల దగ్గర మాట్లాడుతున్నట్లు దైవాక్యంలో ఇక్కడ చెప్తున్నాం. 10వ వచనంలో చెప్తున్నాడు, ఎలీషా నీ యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఇక్కడ ఎలీషా ఆయన ఉన్నటువంటి గుడారంలో ఉన్నాడు. నయమాను ఆ పెద్ద రథం వేసేసుకొని, రథంతో కూడా తన పనివారిని వేసేసుకొని, ఆయనకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని అంతటిని వేసేసుకొని ఆ గుర్రం మీద రథాల మీద వస్తుండగా ఎలీషా దగ్గరకు వచ్చి ఆగాడు. ఎలీషా లోపల నుండి బయటకు కూడా రాకుండా, ఆయనను ఏ రకంగా విష్ చేయకుండా ఆయన చెప్పాడు, తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని దూతను పంపించి నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునగమని స్నానం చేయమని చెప్పాడు, నీ ఒళ్ళు మరలా బాగవుతుందని చెప్పాడు. మానవులకు నైజం ఏంటంటే వారి మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి, వారిని దర్శించాలి, వారితో నవ్వుతూ మాట్లాడాలి. ఎలాగ దైవజనుడు ఇలా మాట్లాడతాను అనుకున్నాడు, తాము అనుకున్నట్లుగా కనుక కాకపోతే వారు ఏమీ కలగలేదు అనేటువంటి భావంతో వెళ్ళిపోతుంటారు. దేవుడు ఆయనకి రావాల్సిన మహిమ ఎవ్వరికీ ఇవ్వడు, అది మనం తెలుసుకోవాలి. ఎలీషానే బయటకు వచ్చి ఆయన తల మీద చేయబెట్టి నూనె రాసి ప్రార్థన చేస్తే ఎలీషానే బాగు చేశాడు అనుకుంటాడు. కనుక దేవుడు తన యొక్క మహిమను చూపించడానికి, దేవుడు ఆయన స్వస్థపరిచేవాడని చెప్పడానికి దేవుడు ఒక నిదర్శనంగా ఆ యొక్క మాటలు దైవజనుడైనటువంటి ఎలీషాతో కూడా చెప్పాడు. బయటికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళి ఆయనతో చెప్పాలి, నువ్వు దూతను పంపించి చెప్పండి ఆయన స్వస్థ పొందుతాడు అని చెప్పి. ఆ నదిలో మునగడానికి కొరకు కష్టం, ఎక్కడో దూరం నుండి రథం మీద వచ్చేసాడు, ఆశతో వచ్చాడు. దైవజనుడు నాకు కనబడతాడు, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన నా తల మీద నూనె రాస్తాడు, చేయి పెడతాడు, ప్రార్థన చేస్తాడు అనుకున్నాను తప్ప ఇలా స్నానం చేయమని చెప్తాడని అనుకోలేదు. దేవుని యొక్క పద్ధతులన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనం అనుకున్నట్లు ఆయన అనుకోడు, ఆయనకు ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నాం 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటుని. కనుక మనం అనుకున్నట్లు దేవుడు చేయడు అని చెప్తున్నాం. కనుక ఆయన ఊహించినట్లు కాలేదు. ఆయన ఊహించినట్లు కాకపోతే ఆయన కోపం వచ్చేసింది. చాలాసార్లు మనం ఊహించినట్లు జరగకపోతే కోపం వస్తూ ఉంటుంది. అలాగే నయమాను ఇదివరకే ఇశ్రాయేల్ దేశాన్ని జయించినటువంటి వ్యక్తి తానేమనుకున్నాడో అట్లా జరగకపోయేసరికి అతనికి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసి వారి దేశంలో ఉన్న నదులన్నీ కూడా జ్ఞాపకం వచ్చేసాయి. ఇక్కడ 12వ వచనంలో చూస్తున్నాం, దమస్కు నదులైన అభయానయును
పర్పరును ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె నై అతడు శుద్ధుడాయను. కనుక మధ్యలో ఇంకొక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి వచ్చి ఆయనతో చెప్తున్నాడు, అయ్యా, ఇలా పారిపోతే ఎలాగా? మన దేశంలో అన్ని నదులు ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట ఏంటి? ఆ నదిలో స్నానం చేయి, మునగమని చెప్పాడు అంతే. ఒక గొప్ప కార్యం చేసి ఏదన్నా కావాలి అంటే ఇవ్వమంటే ఇవ్వవా అని అడిగాడు. ఆయన శక్తికి మించింది అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు స్నానం చేయమని చెప్పడం ఎంత సులువు. ఏమీ అడగకుండానే స్నానం చేయమని చెప్పడం, కనుక ఏమి తీసుకోకుండా స్నానం చేయమని చెప్పడం. ఒకవేళ స్నానం చేసిన తర్వాత శుద్ధులు కాకపోతే అది వేరే సంగతి. ఆయన చెప్పినట్లు చేస్తే ఆ స్వస్థత అనేది కలుగుతుంది అని చెప్పాడు. అలా 7 మార్లు మునిగి ఆఖరిగా మునిగినప్పుడు పసిపిల్లవాడి దేహం వల్ల అయింది. అంటే నేర్చుకునే తత్వం కలిగిన వ్యక్తి. అలాగే ఆ యొక్క పసిపిల్లవాడు ఎంత సుందరుడుగా ఉంటాడో అలాంటి సుందరత్వం ఆ యొక్క మంచి ముఖ కావిలికలు అతడికి వచ్చినట్లు ఇక్కడ దైవాక్యంలో మనం చూస్తున్నాం. వెంటనే అతడిలో కృతజ్ఞత భావం కలిగినట్లుగా చెప్తుంది 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇప్పుడు కృతజ్ఞత, చిత్తగించుము. తర్వాత ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు ఎంత తగ్గింపు, ఎంత కృతజ్ఞత, ఎలాంటి సాక్ష్యం ఇతడు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఏ దేవుడు లేడు. నేను ఎరుగుతున్నాను, నేను బాగా తెలుసుకోగలిగాను. ఇప్పుడు ముందేమో గర్వపు మాటలు మాట్లాడాను, ముందేమో నా వెనకాల ఉన్న జనాన్ని చూశాను, లేకపోతే ముందేమో రాజ్యాన్ని పరిపాలించే తత్వాన్ని చూశాను, కనుక సైన్యంలో అధిపతిగా ఉన్నాను. ఇప్పుడు పసిపిల్లవాడి దేహం అయిపోయి కృతజ్ఞత భావంతో తిరిగి వచ్చి దైవజనుడైనటువంటి ఎలీషా ముందు నిలిచి ఆయన చిత్తగించు, అయ్యా నన్ను క్షమించు, లేకపోతే నన్ను మన్నించు అని చెప్పి చిత్తగించుము. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతట కూడా మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. పర్సనల్గా తన సొంతగా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాడు. ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఈ లోకంలో మరి ఏ దేవుడు లేడు. అంతకుముందు అన్నాడు, మన దేశంలో నదులు లేవా? మన దేశంలో దేశం కంటే యోర్దాను నది కంటే శ్రేష్టమైన నదులు లేవా అన్నాడు. అదే మా వ్యక్తి దేవుడు ఎప్పుడైతే స్వస్థత పొందాడో అదే వ్యక్తి ఏ దైవజనుడు అయితే నా ముందుకు రాలేదు, నా మీద చేయి పెట్టలేదు, రోగమున్న స్థలంలో చేయి పెట్టలేదు, నూనె రాయలేదు అన్న చెప్పాడో అదే వ్యక్తి ఎంత అద్భుతమైనటువంటి మార్పు దేవుడు చూపించాడో చూస్తున్నాం. తన గర్వమంతా పోయింది, తన శక్తి సామర్థ్యం అంతా ప్రక్కకు పెట్టేశాడు, తన దేశపు పేరు ప్రఖ్యాతులను ప్రక్కకు పెట్టేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో ఉన్న దేవుడు ఏ దేవుడు కాదు, యేసు ప్రభువే, యెహోవాయే దేవుడు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పి గొప్ప సాక్ష్యం చెప్తున్నాం, వింటున్నాం ప్రియులారా. అలాంటి 10 మంది కుష్ఠరోగులు ఒక్కడు వచ్చి కేకలు వేస్తూ గంతులు వేస్తూ దేవుని మాయంపరుస్తూ ఆ ఒక్కడే యేసు ప్రభు దగ్గర వచ్చి కృతజ్ఞత చెప్పాడు. ఇక్కడ నయమాను 100 మంది పరివారంతో కూడా వచ్చి ఆ ఒక్కడే యేసు ప్రభుని అంగీకరించి లేకపోతే దైవజనుల ముందు నిలబడి తన సాక్ష్యం చెప్తున్నాడు. కృతజ్ఞత కలిగిన బుద్ధి, కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి.
కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పేరు ప్రఖ్యాతులు, మన బలం, మన ధనం, మన జ్ఞానం, మన ఐశ్వర్యం, మనకున్నటువంటి ప్రతి పరివారాన్ని ప్రక్కన పెట్టి పర్సనల్గా ఎక్స్పీరియన్స్గా యేసు క్రీస్తు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే ఏ రోగమైనా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ కుష్ఠరోగం దేవుడు నయమాను, ఆ సైన్యాధిపతి యొక్క కుష్ఠరోగాన్ని మాన్పగలిగాడు. ఆ సమరయుడి యొక్క కుష్ఠరోగాన్ని కూడా మాన్పగలిగాడు. సమరయుడు కూడా కృతజ్ఞతతో యేసు ప్రభు దగ్గర రావడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి నయమాను కూడా కృతజ్ఞతతో ఆయన దగ్గరికి రావడం జరిగింది. కనుక ఇంకా ఆయన ఏమి ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే, ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఇప్పుడు నీ దాసుడనైనా, ఇప్పుడు ఆయనకు యజమానిగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఇప్పుడు నీ దాసుడనే నా దగ్గర బహుమానం తీసుకోవాల్సిందని ప్రాధేయపడుతున్నట్లు ఇక్కడ చెప్తున్నాడు. దైవజనుడు ఎలీషా ఎంత ధైర్యం అతడికి, ఎలాంటి ఖచ్చితమైన మనస్సు కలిగి ఉందో ఇక్కడ చూస్తున్నాం. ఎలీషా అన్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఇక్కడ ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆకాశ మహాకాశము పట్టజాలినటువంటి దేవుడు, ఎలీషా బహుగా ఎరిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆయన యొక్క జీవంతోడు నేను ఏమీ తీసుకున్నాను. నయమాను బ్రతిమిలాడడం జరిగింది. అయ్యా తీసుకో తీసుకో తీసుకో, ఏం కావాలో తీసుకో, బంగారం కావాలా, బట్టలు కావాలా, వెండి కావాలా, ధనం కావాలా, ఏది కావాలో తీసుకోమని బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు. ఇవ్వడానికి బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు. అయినా సరే దైవజనుడు ఒప్పుకోలేదు. అంటే దేవుడు ఆయనతో చెప్పాడు, ఆయన దగ్గర నుండి ఏదీ తీసుకోకూడదు, ఆయన దగ్గర నుండి ఏదీ తీసుకోకూడదు అని చెప్పి దేవుడు చెప్పిన మాట, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆయనకు భయపడాలి. అన్ని రాజ్యాల కంటే గొప్ప దేవుడు, అన్ని ప్రభుత్వాల కంటే గొప్ప ప్రభుత్వం, అందరినీ బలపరిచేటువంటి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఇతడు ఉన్నాడు. కనుక ఏమీ తీసుకోలేదు. ఏమీ తీసుకోకపోవడం వల్ల మళ్ళీ ఆయన వెళ్ళిపోతుండగా గెహాజీ పరిగెత్తుకొని వెళ్ళినట్లు ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. 5:27 వచనంలో, 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానునకు 26 చదువు, 26-27. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఇక్కడ దైవజనుడి దగ్గర ఉండాల్సినటువంటి గెహాజీ దేవుని సన్నిధిలో నుండి ఆ యొక్క నయమాను దగ్గరకు వెళ్ళి వస్తువులు తెచ్చుకోవడం వల్ల ఆయన వస్తువులతో పాటు అతని రోగం కూడా తెచ్చుకున్నట్లు దైవాక్యం చెప్తుంది. ప్రియులారా, కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, కృతజ్ఞత కలిగి ఉంటే తిరిగి వచ్చేవాళ్ళు, తిరిగి వచ్చి తీసుకోమని బ్రతిమలాడినా సరే దైవజనుడు తీసుకోలేదు. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క నయమాను దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తెచ్చుకున్నట్లు చూస్తున్నాం. దేవుని సన్నిధి వెంట వచ్చింది. ప్రియులారా, గెహాజీ వెంట దేవుని సన్నిధి వచ్చింది. ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడే ఉన్నానన్నాడు. నేను నా సన్నిధి నీతో రాలేదా అన్నాడు. ఆ తెచ్చుకున్న వస్తువులన్నిటికీ మళ్ళీ ఆయన ఉంచినటువంటి రోగం కూడా నీకు నీ సంతతికి సర్వకాలం ఉంటుంది అని చెప్పాడు. దేవునికి భయపడేవారు, పైన భయపడేటువంటి వ్యక్తులు, దేవుని సేవకుడితోనే ఉంటున్నాం, దేవుడితోనే ఉంటున్నాం, ఆయనతో మాకు సంబంధం ఉన్నది అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త సుమా, దేవుడితో ఉన్నాం, దేవుని దాసుడితో ఉన్నాం, పరిచయంలోనే ఉన్నాం అని అనుకొని వస్తు పరికరాల కొరకు
దేవుని సన్నిధి నుండి పరిగెత్తుతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వారి యొక్క రోగం కూడా మనకు వస్తుందని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. రోగం పోగొట్టుకున్న వ్యక్తి గొప్పవాడైనప్పటికీ తిరిగి వచ్చి ఆయన దగ్గర చిత్తగించమని చెప్పి ప్రాధేయపడ్డాడు. అయ్యా ఏవైనా తీసుకోమని చెప్పి బ్రతిమిలాడాడు. ఏది వద్దని చెప్పి దైవజనుడు పంపించాడు. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కృతజ్ఞతాస్తుతులు నిలిస్తే సమృద్ధి అయినటువంటి ఆహారం. మత్తయి సువార్త 14:19. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. సంపాదించుకోవడానికి ప్రయాసపడితే ఆ రోగం సంపాదించుకోవాల్సి వచ్చింది. అతను ఇక్కడ ఉన్నది ఏమీ లేనటువంటి పరిస్థితులు. 5 రొట్టెలు 2 చేపలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, దేవుడికి వందనాలు తెలియజేస్తే, కృతజ్ఞత చెప్పి దాన్ని విరిస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు నిండెత్తారు. స్త్రీలు పిల్లలు కాక ఎక్కడికైనా వెళ్ళినా స్త్రీలు పురుషులు పిల్లలే ఎక్కువ వస్తారు పరిచర్య దేవుని వాక్యం వినడానికి, పురుషులు తక్కువ. అక్కడైతే పురుషులే 5,000 మంది వచ్చినారు. అలాంటి పరిస్థితిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనకేమిచ్చాడో దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి మనం వందనాలు తెలియజేస్తే మన ఆహారం సమృద్ధిగా చేసే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా ఎత్తారు. తృప్తినిచ్చే దేవుడు. కృతజ్ఞత కలిగి ఉంటే, కృతజ్ఞత గల వారి పట్ల ఆయన ఎంతో దయ చూపిస్తాడని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మన జీవితంలో అద్భుతంగా పనిచేయాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇలాగ చేయట యేసు క్రీస్తునందు దేవుని చిత్తము, మీ విషయంలో దేవుని చిత్తము. అనగా కృతజ్ఞత చెప్పడం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి అనగా దేవుని చిత్తం. కృతజ్ఞత చెప్పడం అనేది మన విషయంలో, మీ విషయంలో అది దేవుని చిత్తం అని చెప్పి తలాంచాలి అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. మీ విషయమై మానక ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. మీ విషయమై మానక దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. అన్ని విషయాల్లో మీరు దీవింపబడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్టు మాట. కృతజ్ఞత అనేటువంటిది మన దగ్గరికి రావాలి. ప్రకటన గ్రంథం 4:9వ వచనంలో ఈ మాట చూస్తాం. గొప్పవాళ్ళు ఏదో వాళ్ళంతా కూడా రాజులు, కిరీటాలు ధరించుకున్నటువంటి వ్యక్తులు. రెవల్యూషన్ 4:9, ప్రకటన 4:9. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగములు జీవించుచున్న వానికి మహిమయు, యుగ యుగములు జీవించువానికి మహిమయు, ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, నీ చిత్తమును బట్టి అవి ఉన్నవి, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమా ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ కిరీటములన్నీ కూడా సింహాసనం ముందు పెట్టి
ఆయనకు సాష్టాంగంగా నమస్కారం చేసినట్లు చూస్తున్నాం. ఆ 24 పెద్దలు కనుక కిరీటం కలిగి యుగ యుగములకు సర్వయుగములకు నీవే దేవుడవు, జీవించువాడవు నీవే అని చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ కిరీటాలు మా కిరీటాలు ఎందుకు పనికిరావు నాయన అని చెప్పి ఆ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆయనకు నమస్కారం చేశారు. ఆయన ఎదుట సాగిల పడినారు. ప్రియులారా, దేవుడి దినం నీవు నేను కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుతున్నాం. చిన్న పనికైనా సరే కృతజ్ఞత, గొప్పదానికి కూడా కృతజ్ఞత. మనకి ఎవరైనా మేలు చేస్తే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ దినం దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించాడు కనుక దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని యొక్క సముఖంలో 11వ అధ్యాయం 17వ వచనం కూడా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కృతజ్ఞత గలవారంగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట్లో కృతజ్ఞత కలిగి ఉంటే ఎలాంటి అద్భుతమైనటువంటి రోగమైనా సరే, ఎంత కఠినమైనటువంటిదైనా సరే దేవుడు మన నుండి దాన్ని తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కృతజ్ఞతలు చెప్పడానికి దేవుడు మనకు గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు కృతజ్ఞత కలిగి ఉంటే నీకున్నటువంటి రోగం ఏదైనా సరే, నీవు ఎంత బలవంతుడైనా సరే ఆ రోగాన్ని తీసివేసేయగలిగిన సామర్థ్యము యేసు ప్రభువుకు మాత్రమే కలిగింది. ఆయనను కేకులు వేసి ఆయన గణపరచాలి, ఆయనను స్తుతిస్తూ ఆయన గణపరచాలి, ఆయన స్వస్థపరిచే వరకు మనం ఆయనను ఆరాధించాలి. అలాంటి గొప్ప కార్యం దేవుడు మన జీవితాల్లో చేయాలని చెప్పి ప్రభునామములో కోరుతున్నాను. కృతజ్ఞత కలిగి ఉండాలి. చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము అని ఇదిగో రక్షణ పాత్ర చేతబట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పి ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, దేశంలో రాష్ట్రంలో ప్రభా ప్రజలందరూ భయం భ్రాంతులయ్యే పరిస్థితిలో నుండి ఎలీషా ద్వారా నయమాను కుష్ఠరోగాన్ని ప్రభా ఏదైనా మీరు సూచించిన విధానంలో జరిగినప్పుడు అతనికి కలిగిన కుష్ఠరోగం అంతా కూడా పోయి దేశంలో శాంతి సౌభాగ్యం వచ్చి నేనా ఇదో ప్రభా మీ దాసుని దగ్గర తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. వారిలో ఒక్కడే వచ్చి మీకు కృతజ్ఞత చెప్పాడు. ఆయన పాదాల దగ్గర సాగిలబడుతూ నమస్కరించాడు. 24 పెద్దలు ప్రభా భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండే దేవుడు మీరే అని చెప్పి వారి కిరీటాలు మీ ముందు పెట్టి కృతజ్ఞతలు చెప్పారు. నాయన, ఈ లోకంలో ప్రభా మీరు తప్ప దేవుడు లేడని ఒప్పుకున్నారు ప్రజలు. అయ్యా, ఈ దినం కూడా ఈ కరోనా వైరస్ అంతటిని తొలగించమని వేడుకుంటున్నాం. నాయన, మా నుండి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇది ప్రభా మీరు కార్యం జరిగించక ఎవ్వరూ ఆపలేరు. గొప్ప కార్యాలు జరిగించి మీరే దేవుడు అని లోకమంతా కూడా తెలుసుకున్నట్లు ప్రతి వారి పాప శాప మల్లమంతటి నుండి విడుదల చేయడానికి మీ స్వరక్తం ఇచ్చుకున్నటువంటి ప్రజల్ని బట్టి మీకే మహిమ నాయన. ప్రతి వారి దుఃఖం దూరం చేయండి. ఇంకా కృతజ్ఞత లేకుండా ఎవరైతే ఉన్నారో వారు కృతజ్ఞత కలిగి వర్ధిల్లుటకు సహాయం చేయండి. చేసిన మేలు మర్చిపోక మీకు మహిమ చెల్లించడానికి సహాయం చేయమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనందరికీ ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదా తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.